దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుకు స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి మాత్రమే చెందునుగాక. దేవుడు గతించిన దినం అంతా కాపాడాడు. మరొక రోజు దేవుడు మనకిచ్చాడు. మరొక ఉదయకాలమే ఆయన స్తుతించుకునే కృప దేవుడు మనకిచ్చాడు కదండి. ఈ రోజును చూడలేక ఎంతోమంది ఉన్నారు. ఈ రోజును ఉదయకాలం ఆయన స్తుతించుకునే కృప ఇచ్చాడు. సమస్త మహిమ ఆయనకే చెందునుగాక. ఈరోజు వాగ్దానం గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం. 29వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను. ఈ మాట మళ్ళీ చెప్పండి. నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను. చెర అనగా జైలు, చెర అనగా ఒక బందీలో ఉండిపోయాం. నువ్వే చెరలో ఉండిపోయావు, ఏ బానిసత్తులో ఉండి నలిగిపోతున్నావు బిడ్డ. దేవుడు నిన్ను ఈరోజే ఆ చెరలోంచి విడిపించి రప్పించి ఒక అద్భుతం చేస్తున్నాడట. అప్పులు అన్నాడు, చెరలో ఉండిపోయావా? ఈ అప్పు తీర్చడానికి, ఈ వడ్డీ కట్టడానికి ఇంకో దిక్కున అప్పు చేసి, ఆ అప్పు తీర్చడానికి ఇంకో దిక్కున చేసి నలిగిపోతున్నావా? చేతుల కష్టార్జితం ఫలింపలేని పరిస్థితి. బాధపడద్దు తల్లి, బాధపడద్దు సహోదరుడా. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీకున్న రుణము అనేటువంటి బానిసత్వం అనే చెరలోంచి విడిపించునుగా. లేదా చెయ్యని నేరం నీ మీద పడి, చెయ్యని నేరం లేదా నీ మీదే వేసుకుని జైలు నడిపించిన పరిస్థితులు ఉన్నాయా? కోర్టు కేసులు కానీ ఉన్నాయా? కోర్టు కేసులతో తిరగలేక నలిగిపోతూ ఉన్నావా? నా ప్రభు ఆ కోర్టు అనేటువంటి సమస్యల నుంచి, చెర నుంచి నా ప్రభు నిన్ను విడిపించునుగా. చెయ్యని నేరం నీ మీద వేసుకుని నలిగిపోతున్నావా? ఇటువంటి భయంకరమైన చెరలోంచి విడిపించునుగా. కొంతమంది దీర్ఘకాలం ఏంటంటే హాస్పిటల్లోనే చెర. వెళ్ళిపోతామండి బాబు, వెళ్ళటానికి వీల్లేదు, ఇంకో 10 రోజులు ఉండాలి. కొంతమంది ఒక కంపెనీల్లో జీతం సరిగ్గా ఎవరు, లేదా కొంతమంది దూరదేశాల్లో పని చేయటానికి వెళ్ళేవారు ఉంటారు. ఇక్కడ ఒక 20,000 అని చెప్తారు, అక్కడికి వెళ్ళి 15,000, లేదా ఇన్ని డాలర్లు అని చెప్తారు, ఇన్ని దేనారాలు అని చెప్తారు, అక్కడికి వెళ్ళి ఇవ్వలేని పరిస్థితి. ఈ మధ్యకాలంలో కూడా అలాగే ఒక బిడ్డ చెరలో పడిపోయి, ఏదో తన భర్త బిడ్డలు పేదరికమని వెళ్తే 3 నెలలు అవ్వకుండానే ఇంటి వాండర్లో చితక కొట్టేశారటండి. వీపి విడిపోయింది, కళ్ళు మీద, మూతుల మీద, బొగ్గల మీద కూడా తెల్లగ వాసు. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, తన స్నేహితురాలు చేసింది, అయ్యా చంపేసేలాగా ఉన్నారండి బాబు, ఇక్కడ ఏం చేయనని చేతులెత్తి ప్రార్థన చేస్తా. రాత్రి అనుకుంటాను పాపం ఆ కుటుంబంలోంచి దేవుడు విడిపించాడని చెప్పాలి. ఆ రోజు ఒకవేళ చెరలో నుంచి బయటికి రాలేకపోతే ఆమె చచ్చిపోనట. స్వావేనండి, నన్ను డెడ్ బాడీ పంపించుదురని. బిడ్డ, నీ పరిస్థితులు అలాగున్నాయా? కొన్ని కుటుంబాలే చెర కింద ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఉన్న పైవారే, యాజమాన్యం కలిగిన వారే కింద వారిని అణిచివేస్తూ హింసలు పెడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నావా? నీ కుటుంబం నీకు చెరగా ఉందా? అలాగని కుటుంబంలోంచి బయటికి రమ్మని అంటలే. కుటుంబము అనేటువంటి కుటుంబ సమస్యలలోంచి, చెర అనే భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి నీకు విశ్రాంతిని, లేదా ఆ టార్చర్, లేదా అక్కడ పెడుతున్న ఇబ్బందుల పరిస్థితుల నుంచి వారిని మార్చి విడిపించి శాంతిని, సమాధానమునిచ్చి నీ ప్రాణమునకు నెమ్మది కలగజేయునుగా. నీ కన్నీళ్ళకి పునిష్ట పెట్టే రోజు వచ్చింది. ఎస్, ఇంక నా బతుకు ఇంతేనా? నా బతుకు ఎంతకాలం ఇంక ఇంతేనా? ఈ బానిస బతుకేనా? ఇక్కడ అంట్లు తోముకుండా ఉండటమేనా? ఈ పాసి పని, పాకీ పని, ఆ పాసి పని చేయొచ్చు, అయ్యో అని తల బాదుకున్నావా తల్లి? లేదా తమ్ముడా?
ఆ భయంకరమైన చెరలో నుంచి నా ప్రభు విడిపించి నిన్ను రప్పించి విశ్రాంతినిచ్చునుగా. కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. ఇప్పుడే ఒక అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎవరైతే భయంకరమైన చెర, అప్పులు చెర, వ్యాధులని చెర, బానిసత్వం ఒకరు నమ్మి ఆ పనిలోకి వెళ్ళటం, ఆ కంపెనీకి వెళ్ళటం, వాండ దగ్గరికి వెళ్ళటం, ఆ చెరలో ఉండి నలిగిపోతున్నారేమో, ఇబ్బందులు పడిపోతున్నారేమో, దాంట్లోంచి బయటికి రాలేక యేసునామములో విడుదల కలుగునుగాక ఈరోజే. అటువంటి ఎవరు ఏ చెరలో, ఎవరు ఏ ఇబ్బందులో, ఎవరు ఏ పరిస్థితుల్లో బయటికి రాలేకున్నారు నా తండ్రి, మీరే వారిని చెరలో నుంచి ఈరోజు రప్పిస్తారని చెప్పారు. తప్పకుండా రప్పించండి, తప్పించండి, నిలబెట్టండి, విశ్రాంతినిచ్చి గొప్ప సాక్షిగా చేసుకోండి. విడిచిపెట్టద్దయ్యా, విడిచిపెట్టద్దు బాబయ్య. ఎవరికి ఏ ప్రాణి హాని వద్దు నాయనా. ఈ రాత్రి మీరు కాపాడండి, ఉదయకాలమే కాపాడి ఈరోజు మీరు తప్పకుండా కాపాడండి. విడిపించు, విడిపించు, తప్పించు, అద్భుతం చేయి. నలిగిపోతున్నారు, ఇంక స్వామి శరణ్యమా ఎందుకని, అయ్యా ఎందుకు ఇంకా అని, చనిపోవటమే మేలే అని, అటువంటి వారి ఇప్పుడే మీరు మాట్లాడుతున్నందుకు అందులో విడిపించి, తప్పించి, నిలబెట్టి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.